హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆప్షన్స్ లెర్నింగ్ అకాడమీ. సో, మనం ఈరోజు 24,300 పుట్ ఆప్షన్‌లో పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాము. నిఫ్టీ డే హైలో ట్రేడ్ అవుతుంది. సో, నిఫ్టీ చార్ట్ గనుక నేను వేరే మానిటర్‌లో చూస్తున్నాను. సో, నిఫ్టీ చూసుకుంటే నిన్నటి డే హై ఏదైతే ఉందో అంత కన్సాలిడేషన్ లెవెల్ అదే లెవెల్‌లో నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. సో, ఇక్కడ నుంచి మార్కెట్ ఒక రీట్రేస్‌మెంట్ కోసం కిందకొచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి, మనం పుట్ ఆప్షన్‌లో పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాము. సో, అంత ఈజీగా అంటే నిన్న డే మొత్తం గూడా రెసిస్టెన్స్ లాగా ఫేస్ చేసింది కాబట్టి, సేమ్ అదే పొజిషన్‌లో అదే లెవెల్‌లో ఉంది. సో, ఆ రీజన్ వల్ల మనం ఇక్కడ ఓన్లీ పుట్ ఆప్షన్‌లో పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేద్దాము. సో, మన స్టాప్ లాస్ అంటూ ఒక ఆల్మోస్ట్ 20 పాయింట్స్ ఉంటుంది. సో, ఈ రేంజ్ బ్రేక్‌ఔట్ ఏదైతే చూస్తున్నారో ప్రీవియస్‌గా సేమ్ అదే రేంజ్‌లో ట్రేడ్ అవుతుంది కాబట్టి, మనం పుట్‌లోనే పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేద్దాము. ఓకే. సో, ఓన్లీ 65 క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి నేను ఇంకో 130 క్వాంటిటీ యాడ్ చేశాను. సో, 130 క్వాంటిటీ తీసుకోవాలి యాక్చువల్‌గా. సో, 65 అయింది కాబట్టి మళ్ళీ ఒకసారి యాడ్ చేస్తే అది 130 అయిపోయింది. సో, ఓవరాల్‌గా ఈరోజు మనం 195 క్వాంటిటీతో ట్రేడ్ చేద్దాము. బట్ స్టాప్ లాస్ అనేది టార్గెట్ అనేది ఫిక్స్డ్‌గా ఉండాలి. స్టాప్ లాస్ అరౌండ్ 20 పాయింట్స్ రీసెంట్ స్వింగ్‌లో బిలో ఉంటుంది. అండ్ టార్గెట్ ఆల్మోస్ట్ 20-25 పాయింట్స్. సో, దాంట్లో ఎటువంటి చేంజెస్ అనేది లేదు. సో, స్టాప్ లాస్ అయినా లేదంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టినా గూడా లేదంటే టార్గెట్ హిట్ చేసేంత వరకు వెయిట్ చేద్దాము. ఓకే. సో, బ్యాంక్ నిఫ్టీలో మనకు స్ట్రెంత్ కనిపియలేదు. కాబట్టి నిఫ్టీ మనకి హైయర్ లెవెల్‌లో ట్రేడ్ అవుతూ ఉంది. ఆల్మోస్ట్ అప్పర్ లెవెల్ నుంచి మార్కెట్ ఫాలో అవుతుంది కాబట్టి మనం పుట్ ఆప్షన్‌లో పొజిషన్ అంటూ తీసుకున్నాము. ఓకే. సో, మనం ఆల్మోస్ట్ 20-25 పాయింట్స్ రేంజ్ వచ్చిన తర్వాత మార్కెట్ నుంచి ఎగ్జిట్ అనేది తీసుకుందాము. సో, మొమెంటమ్ చూసుకుంటే మీకు కంటిన్యూ మొమెంటమ్ వస్తుంది డే హై లెవెల్ నుంచి. సో, ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఒకవేళ రీట్రేస్‌మెంట్ తీసుకొని మార్కెట్ అనేది రివర్స్ అయితే, మనం ఆల్మోస్ట్ కాస్ట్ ఎగ్జిట్ అవుతాము. మనం ఎటువంటి లాస్ అనేది ఇవ్వము ఈ ట్రేడ్‌లో. ఓకే. సో, ఆల్మోస్ట్ మనకి 20 పాయింట్స్ అవైలబుల్‌గా ఉంది కాబట్టి, మనం ఈ ట్రేడ్‌లో స్టాప్ లాస్ అంటూ కాస్టే ఉంటుంది. ఎటువంటి లాస్ అనేది చూడము. సో, మార్కెట్‌లో మనం ఎప్పుడు కూడా వెయిట్ చేస్తూ ఉండొద్దు. మళ్ళొకసారి రివర్స్ అవుతుంది మన స్టాప్ లాస్ బిలోకి వెళ్ళిన తర్వాత అని వెయిట్ చేస్తూ ఉండలేము. అట్‌లీస్ట్ 20 పాయింట్స్ మనకు కనిపించిన తర్వాత మన స్టాప్ లాస్ అనేది కాస్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఓకే. సో, ఇక్కడ నేను ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసిస్తాను. ఎందుకంటే నేను మీకు నిఫ్టీ చార్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నా ప్రాఫిట్ బుకింగ్‌కి రీజన్. సో, ఆల్మోస్ట్ 20-23 పాయింట్స్ అబోవ్ మనం తీసుకున్నాము. సో, ఇక్కడ చూడండి మార్కెట్ ఒక ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో, మార్కెట్ ఏ లెవెల్ నుంచి అయితే ఓపెనింగ్ రేంజ్‌లో పైకి వెళ్ళిందో, అదే రేంజ్‌కి బిలో వచ్చి మళ్ళొకసారి ట్రేడ్ అవుతుంది. కాబట్టి, ఆ రీజన్ వల్ల నేను అదే పొజిషన్‌లో, అదే లెవెల్‌లో ప్రాఫిట్ బుకింగ్ అనేది చేశాను. సో, ఇక్కడ నుంచి మార్కెట్ అప్పర్ లెవెల్ వెళ్ళినా పర్వాలేదు, లేదంటే డౌన్ సైడ్ కంటిన్యూ అయినా పర్వాలేదు. సో, మనం హోప్ ట్రేడింగ్ మాత్రం చేయము. అంటే ఇంకా ఎక్కువ పాయింట్స్ దొరుకుతది లేదంటే మొత్తం ట్రెండ్‌ని క్యాప్చర్ చేసే ప్రయత్నం అయితే చేయము. ఇక్కడ నుంచి మనకు రిజెక్షన్ కనిపించింది పుట్ చార్ట్‌లో అండ్ నిఫ్టీ చార్ట్‌లో కాబట్టి మనం ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయితే తీసుకున్నాము. ఓకే. సో, మన ఎంట్రీకి రీజన్, ఎగ్జిట్‌కి రీజన్ అర్థమైంది అని అనుకుంటున్నాను ఈ ట్రేడ్ వీడియోలో. సో, ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ.